పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. మున్సిపాలిటీలో అసలు పాలనే లేదని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కొనసాగిస్తుందని చెప్పారు. ఎల్ఆర్ఎస్ పథకంలో ప్రజలు కోట్లు చెల్లించారు అని వారు కూడా న్యాయం చేయాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రామచంద్రరావు మండిపడ్డారు. మన నగరాల్లో ఒక స్కీమ్ పెట్టింది అన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. అది లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్. ఆ రోజు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న ప్లాట్కి అయితే 1000 రూపాయలు, పెద్ద ప్లాట్కి అయితే 10,000 రూపాయలు. ఆ ఒక స్కీమ్లో 100 to 150 యార్డ్స్లో ఈ రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పి ఆ రోజు మీరు చేసినటువంటి ఒక లెక్క ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్ని అప్లికేషన్స్ అంటే దాదాపు 25.67 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. దాని ద్వారా ఆ రోజు ప్రభుత్వానికి మొత్తం వచ్చినటువంటి ఆదాయం వాళ్ళ కలెక్షన్ చేసినటువంటిది అక్టోబర్ 31, 2002 వరకు 25.24 లక్షల ఈ యొక్క దీంట్లో 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర జమ అయింది. చాలా మంది కట్టారు ఆశలతో, బీదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇది ఓన్లీ 10%. ఇవన్నీ కూడా కట్టినటువంటి ఒక దీంట్లో 250 కోట్లు వచ్చింది. ప్రభుత్వం దాన్ని ఏంటంటే దీనికి ఏదో లీగల్ చిక్కులు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి కష్టాలు ఉన్నాయి, దీంట్లో చిక్కులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపేశారు.